స్మార్ట్ యమున. ఈరోజు మనం అస్సలు చేయలేని కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. ఇప్పుడు మరి అది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా ఇక్కడ పెద్ద సైజులో ఉన్న కాకరకాయలు 3 తీసుకున్నాను. ఈ కాకరకాయలన్నింటికి కూడా మొదటి భాగం అలాగే చివరి భాగం ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ కూడా పైన ఉన్న తొక్కని పీలర్ సహాయంతో ఇలా పీల్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్కిన్ని ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా కడగాలి. పైన ఈ విధంగా రబ్ చేస్తూ కడిగితే చేదు అంతా పోతుంది. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక్కొక్క కాకరకాయని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ షేప్గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ థిన్గా కాకుండా అలాగే థిక్గా కాకుండా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని కాకరకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే గింజలను ఉంచుకోవచ్చు, లేదంటే గింజలను కూడా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ గింజలను ఉంచాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇవి మీడియం టు హై ఫ్లేమ్ మీద 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలా ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో చిన్న బౌల్లో పుట్నాల పప్పు, శనగపప్పు అంటారు కదా, దాన్ని యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, మీరు ఎంత తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు కాకరకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా డ్రైగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. పుట్నాల పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎమ్మీగా ఉండే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే అస్సలు చేదు ఉండదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం స్మార్ట్ యమున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.